ఈరోజు మనతో పాటు ఉన్నారు. సోషల్ మీడియాలో ఇక్కడ ఓపెన్ చేసిన ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండ్లో ఉన్నారు. సో నేను బాగా చూసింది ఓజీ. ఇది ఒక్కసారి మా కోసం పాడతారా? Class in the fire, there will come a leader. Oh, this Gambira. Hold your breath and fear. और बाबू నీకు దండం పెడతా, నువ్వు ఆపు. Triganana duta, duta. Triganana duta, duta. గుడ్ ఫ్యాంటాస్టిక్. సోషల్ మీడియాలో వీళ్ళు లక్షలు సంపాదించేస్తున్నారు అని చెప్పేసి ఒకటి నడుస్తూ ఉంది. పెద్ద మా వైరికి అయితే మేము సో వాళ్ళు అనుకుంటున్నారు, సో అనుకోండి, వాళ్ళ కర్మ వాళ్ళదే. మీకు ఏదో ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ప్రాబ్లం ఉంది అని విన్నాను. చిన్నప్పుడు పుట్టినప్పుడు ఈ చెయ్యి కాలు, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఇంట్లో సైడ్ నుంచి కానీ రిలేటివ్ సైడ్ నుంచి అందరూ వచ్చి మా అమ్మగారిని అడిగేవారంట. మా అమ్మగారు నాతో మాట్లాడలే ఒక 2 days. ప్రభాస్ గారు సాంగ్ పాడండి. మేనత్త కొడుకే ఉన్నా కలకత్తా తిరిగొస్తున్నా నీ సత్తా వాడికి లేదయ్యో. మా ఊళ్ళో మగవాళ్ళు ఉన్నా వాళ్ళల్లో వాటం చిన్న ఓ నీ అబ్బా ఆపరదే. ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నావే పిట్టా పరమని పరిపెక్కించేస్తాలే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సోషల్ మీడియాలో ఇక్కడ ఓపెన్ చేసిన, ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండ్లో ఉన్నారు. ఆర్బీహెచ్ వ్లాగ్స్. ఈరోజు ఆ కపుల్ మనతో పాటు ఉన్నారు. అండ్ రాము గారు అండ్ భవానీ గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం మేడం. చెప్పండి, మీరు అసలుకి ఎక్కడ చూసినా సరే మీ రీల్సే కనిపిస్తూ ఉన్నాయి, మీ సాంగ్సే వినిపిస్తూ ఉన్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం, ఎందుకంటే నలుగురికి రీచ్ అయిందంటే మేము కూడా సో హ్యాపీ అండి. సో నేను చూశాను మీ డాన్స్ వీడియో, తమన్ గారు స్టోరీ పెట్టారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? దాని గురించి చెప్పండి. అంటే మీకు వాళ్ళ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందా? ఎప్పుడు చూసుకున్నారు? అది మీకు ఎవరైనా చెప్పారు? మేము బేసిక్గా మేడం నైట్ లైవ్ చేస్తుంటాం మేడం. డైలీ 3 lives పెడతాం అన్నమాట. సో నైట్ లైవ్ పెట్టాము. నైట్ లైవ్ పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మాకు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది నైట్ లైవ్లో. సో పెట్టే ఉంటారు చాలామంది. ఫ్లోటింగ్లో కొన్ని పెట్టారు, మాకు కనబడలేదు. సో లాస్ట్ లైవ్ ఇంకా ముగిస్తున్నప్పుడు తగ్గిపోతాయి మేడం, క్రౌడ్ తగ్గిపోతారు. ఎవరో పెట్టారు, తమన్ గారు మీ రీల్ని ఆయన పోస్ట్లో పెట్టారు అనగానే ఈవిడ షివరింగ్ బాబోయ్ నిజమా, ఇది నిజమా అని చెప్పి గంటిలేసేస్తుంది. నాకు తెలియదు ఇంతకీ. ఆ వీడియో అయిపోయిన తర్వాత చెప్తుంది మాట, ఇలా తమన్ గారు పెట్టారంట అంటే, ఓ మై నిజమా అని చెప్పేసి నేనైతే మొత్తం మా ఇంట్లో అందరికీ ఫోన్ చేసి ఇలా పెట్టారంటమ్మా, ఇలా పెట్టారు. ఇంకా దానికన్నా అచీవ్మెంట్ ఏముంటుంది మేడం. ఆయన తమన్ గారు అంటే మామూలు విషయమా? సో ఒక దేవుడు మాకు తమన్ గారి రూపంలోనే ఆ మెసేజ్ పెట్టించి మాకు సపోర్ట్గా నిలవడానికి ఆయన చేశారని చెప్పేసి నన్ను భావిస్తాను మేడం. సో అంత హ్యాపీగా ఫీల్ అయ్యనమాట. సో మనకి దేవుడు వచ్చి ఒక వరం ఇచ్చినప్పుడు మనం ఎంత ఫీల్ అవుతాం మేడం, సేమ్ తమన్ గారు అలా పోస్ట్ పెట్టడం వల్ల నేను అంత ఫీల్ అయ్యాను మేడం. సో చూస్తే తమన్ గారు అది పెట్టారు అనగానే అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం. యాక్చువల్లీ అదే టైంలో మాకు 2 lakhs సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. సో అది కంగ్రాట్స్ చెప్తా ఉండగా మధ్యలో ఏంటంటే తమన్ గారు మీ వీడియో స్టేటస్ పెట్టారు, స్టోరీ పెట్టారు అని అంటే, కామన్గా అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా అంటున్నారు, ఇది కూడా అలానే అనుకున్నాము. బట్ కంటిన్యూస్గా అవే కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సరే అనేసి ఒకసారి వేరే మొబైల్లో చెక్ చేస్తేనేమో నిజంగానే పెట్టారు. అవునా కాదని చెక్ చేస్తే రియల్ అకౌంటే. సో ఓకే ఫ్రెండ్స్, మేము వెళ్ళిపోతున్నాం బాయ్ అని చెప్పి ఆ ఎక్సైట్మెంట్లో లైవ్ కూడా ఆపేసాం మేము. ఇంకా అది చూడంగానే సార్కి అయితే మేము రిప్లై ఇచ్చాము, థ్యాంక్ యూ సార్ సపోర్టింగ్ అని. తర్వాత మా ఇంట్లో వాళ్ళకి అది ఆ టైంలో యాక్చువల్లీ 1 ఎంత అయింది టైము, అప్పుడు కూడా మా ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇలా పెట్టారు అలాగనేసి చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్ అయ్యాం చాలా. నిజంగా తమన్ గారు మీకు పెట్టారు నేను చెప్పండి, అలా కూడా నమ్మలేదు మేడం. నిజంగానే అంత థ్రిల్లింగ్ మాట. నిజంగా అసలు అది అసలు తలుచుకుంటేనే చాలా హ్యాపీ మూమెంట్ మా జీవితంలో నిజంగా.
అదైతే సో ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో వీళ్ళు లక్షలు సంపాదించేస్తున్నారు అని చెప్పేసి ఒకటి నడుస్తూ ఉంది. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఇది స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి, అసలు దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంది, నిజంగానే మీరు అంత ఎర్న్ చేస్తున్నారు? మాకైతే అంత టర్నింగ్ లేదు మేడం. టర్నింగ్ అయితే పెద్ద లేదు పెద్ద మేడం. యూట్యూబర్స్ అని ఎవరైనా ఏంటంటే వాళ్ళకి రీచింగ్ రావడం కోసమని మా మీద అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో అది వాళ్ళ అదైతే ఇష్టం మేడం. అది మేమైతే దానికి మేము రిప్లై ఇవ్వగానే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారు. మా వరకు అయితే మేము అంతవరకు అయితే మేము సంపాదించలేదు మేడం. మా సో ఇల్లు ఏదో మాకైతే మాకు గడవడానికి అయితే మాకు అలాగా నెక్స్ట్ 1 మంత్ అవుతుంది మేడం మాకు అదే రెవెన్యూ రావడం. సో అదైతే మాకు ఒక ఇండ్లని రీచ్ ముందుకు తీసుకునే విధంగా ఒక మంచిగా అయితే వచ్చింది మేడం. సో వాళ్ళు అంతవరకు అయితే రాలేదు మేడం. సో వాళ్ళు అనుకుంటున్నారు. సో అనుకోండి, వాళ్ళ కర్మ వాళ్ళదే. మేమైతే మా వైపు నుంచి అయితే అంత లేదు మేడం. సో మాకైతే కొంతవరకు వచ్చింది. సో అది మేడం. సో మీరు చెప్పండి, చాలా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది సోషల్ మీడియా వాళ్ళు పెడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ పెడుతున్నారు, మీరేమంటారు? మేమైతే అది వాళ్ళ ఛానల్ రీచింగ్ కోసం అయితే మా పైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని అయితే మేము చెప్పగలం మేడం. ఓకే, వాళ్ళు ఏ విధంగా పెట్టుకున్నా వాళ్ళ రీచింగ్ కోసం మాకైతే ప్రాబ్లం లేదు. ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది మాకు తెలుసు. జస్ట్ మా ఫ్యామిలీ గడవడానికి అలా వస్తుంది. అది కూడా జస్ట్ 1 మంత్ నుంచే రెవెన్యూ స్టార్ట్ అయింది. 1 మంత్లో ఎవరికి 4 lakhs 5 lakhs ఎంత పెద్ద యూట్యూబర్స్కైనా వచ్చాయి మేడం. సో మేము ఇచ్చే క్లారిఫికేషన్ అయితే అదే. సో మీరు చెప్పండి, నైట్ చాట్స్ అనేది నైట్ టైం ఎక్కువ డాన్స్ లైవ్స్ కానీ అవన్నీ ఎక్కువ పెడుతుంటారు కదా. సో ఎక్కువ ఎంతమంది మీ లైవ్కి కనెక్ట్ అవుతూ ఉంటారు, ఎంతమంది? రీసెంట్‌గా అయితే మేడం ఎట్ ఎ టైము 14,000 మంది ఎట్ ఎ టైమ్ వస్తారు మేడం. సో 14,000 మంది ఎట్ ఎ టైమ్ వచ్చేటప్పటికి మాకు లైవ్ ముగించేటప్పటికి 1.2 మిలియన్స్ 1 మిలియన్స్ క్రౌడ్ వస్తారు మేడం. లాస్ట్ రీచ్ అయ్యేటప్పటికి మనం లైవ్ క్లోజ్ చేస్తాం మేడం. చాలా ఎక్కువ మంది వస్తారు మేడం. 10 లక్షలు 15 లక్షలు దగ్గర క్రౌడ్ వస్తారు మేడం. చూస్తారు, డైలీ చూస్తారు. మార్నింగ్ చూస్తారు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చూస్తారు, నైట్ చూస్తారు మేడం. సో సబ్స్క్రైబర్ కూడా అలాగే ఉంటారు మేడం. ఒక్కొక్క లైవ్ నుంచి దగ్గర 2,000 2,500 సబ్స్క్రైబర్లు వస్తారు మేడం ఒక్కొక్క లైవ్ నుంచి మేడం. సో 3 లైవ్ నుంచి దగ్గర చూసుకున్న ఒక 5,000 వరకు వస్తారు మేడం సబ్స్క్రైబర్లు అయితే డైలీ మేడం. అదైతే అంటే మా కంటెంట్ నచ్చి మేడం, మేము కష్టపడతాం కదా మేడం. అంటే వాళ్ళు మా గొప్పలు మేము చెప్పుకోకూడదు, కానీ మా కష్టాన్ని చూస్తారు మేడం వాళ్ళు. నేను కష్టపడే కష్టం, ఈ అమ్మాయి కష్టపడే కష్టం చూసి సో వీళ్ళకంటూ మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు కొంతమంది సూపర్ చాట్ చేస్తారు మేడం. కొంతమంది ఎంకరేజ్ కోసం లైక్లు, సబ్స్క్రైబ్లు, ఆ విధంగా మమ్మల్ని మోటివేట్ చేస్తారు. మీకు ఈ సూపర్ ఛాలెంజ్ వల్ల ఏమైనా ఇన్కమ్ అనేది? మరి దానివల్ల వస్తుంది మేడం మాకు ఇన్కమ్ అన్నది. యూట్యూబ్ ద్వారా అయితే మాకు నియర్లీ దగ్గర రోజుకు $1 వస్తుంది మేడం. నిజంగా $1 వస్తుంది మేడం. $1 లేకపోతే 1.5 అంతే మేడం. ఇంకెక్కువ రాదు మేడం. ఈ చిన్న సూపర్ చాట్లు చేయడం. సో వాటి వల్ల మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, అసలుకి ఇది ఎలా స్టార్ట్ చేద్దామని అనుకున్నారు, ఏంటి అంటే ఈ ఐడియా ఎవరిది? మీరు ఇంతకుముందు జాబ్ చేసేవాళ్ళ, ఎలా వచ్చారు? నేనైతే జాబ్ అయితే ఎప్పుడు చేయలేను మేడం. నేను హౌస్ వైఫే. సో కంటిన్యూస్గా చిన్న పిల్లలు ఉండడం, జాబ్ అయితే నేను ప్రజెంట్ ఏం చేయలేదు. మా వారికి అయితే బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఒక ఛానల్ రన్ చేశారంట. అంత ఎఫర్ట్స్ పెట్టలేక వదిలేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 3 ఛానల్ స్టార్ట్ చేసి అవన్నీ ఫెయిల్ అయిపోగా ఇది సక్సెస్ అయింది. ఈ ఛానల్ అయితే ఆర్బీహెచ్ వ్లాగ్స్. సో ఇది సక్సెస్ అయింది. దీనిపైన ఏంటంటే మెయిన్ మా వారికి ఇంట్రెస్ట్, యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అయితే స్టార్ట్ చేసాము. సో అసలుకి మీరు సాంగ్ పాడుతూ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తను చేస్తూ ఉంటారు. సో అసలు ఈ థాట్ ఎవరిది? ఆడియన్స్ మేడం, వ్యూవర్స్ నుంచే. ఫస్ట్లో యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా మాట్లాడేదాన్ని, వాళ్ళే సాంగ్ పాడమనేవారు. వాళ్ళు ఫస్ట్లో అయితే లిరిక్స్ పెట్టేవాళ్ళు, నేను పాడేదాన్ని. నా వాయిస్ నాకే అంత నచ్చదు, మీకు ఎందుకని అంటే మేము వింటాం, మీకేం పాడను అనేవారు. దాని నుంచి మెల్లగా డాన్స్. సో ఆ డాన్స్ నేను చేసేటప్పుడు ఏంటంటే సడన్గా మా వారు మధ్యలో వచ్చి చిన్న మ్యూజిక్తో అలా స్టార్ట్ చేశారు. అది ప్రజెంట్ ఎంతవరకు వచ్చింది. సో నేను బాగా చూసింది ఓజీది ఒక్కసారి మా కోసం పాడతారా? ఆ సాంగ్ నుంచి మేము ట్రెండ్ అయ్యాం మేడం ఎక్కువ. సో ఆ సాంగ్ మేము మర్చిపోం. సో ఎక్కడ ప్లే చేస్తాం మేడం, ఎందుకంటే రన్నింగ్ సాంగ్ అది. మా కోసం ఓజీది ఒక్కసారి క్లాస్ ఇన్ ద ఫైర్ దే విల్ కమ్ ఏ లీడర్ ఓజిస్ గంభీరా hold your breath and fear dragons coming near ఓజిస్ గంభీరా ఓజిస్ గంభీరా. ఓకే, మీకు ఈ సాంగ్ తర్వాత బాగా మంచి ముందు నుంచి స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది మేడం. బట్ ఏంటంటే దీని నుంచి తమన్ గారు ఇలా పెట్టడం వల్ల ఇంకా ఎక్కువగా రీచింగ్ స్టార్ట్ అయింది. సో మీకు ఏదో ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ప్రాబ్లం ఉంది అని విన్నాను. అసలు ఏంటి అది? మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ వల్ల అలా అయ్యిందా? మేడం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి అది నాకు పుట్టినప్పుడు కాదు మేడం, పుట్టిన తర్వాత ఒక 6 months అనుకుంటా ఆటోమేటిక్గా ఒక ఫీవర్లా వచ్చి ఈ చెయ్యి, కాలు, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్
అదే మనకి ఫిట్స్ వచ్చి కొట్టేసుకుంటాం అలా లాగేసిందంట మేడం. సో అది చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది. సో అసలు మీరు ఎక్కడ మరి బిఫోర్ యూట్యూబ్ రాకముందు జాబ్ చేసేవాళ్ళు? చేశాను మేడం. అంటే ఇంటి దగ్గరే నాది డిప్లొమా చేశాను మేడం నేను. ఇక్కడ నేను డిప్లొమా భీమవరం సీతా పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి డిప్లొమా చేశాను మేడం. అది అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఇంకా మా అమ్మగారైతే డిప్లొమా అయిపోయిన తర్వాత "నీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కదా! నువ్వు కేటగిరీలో ఏదైనా మంచి జాబ్ వస్తది మీకు. ఎందుకంటే రిజర్వేషన్ కేటగిరీ మీది కదా! ఈజీగా వస్తదని" చెప్తే నేనంత పట్టించుకోలేదు. వస్తదా అంటే నాకు అప్పుడు పక్కన ఇంకొక 10,000 ఇచ్చేవారు మేడం ఒక వాటర్ డిపార్ట్మెంట్‌లో. సో, ఆ వాటర్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళడం ఒక 2 డేస్ సెలవుండేది. ఆ సెలవు వచ్చేటప్పుడు ఇంటికాడ సోమరిపోతులా పడుకొని పోవడం, వెళ్ళడం, రావడం, వెళ్ళడం, రావడం ఇదే ఎక్కువ అయిపోయింది. సో, అప్పుడు నేను స్టడీ మీద ఫోకస్ చేయలేదు మేడం. సో, స్టడీ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఇంక అలాగా స్టడీ అన్నది నెగ్లెక్ట్ చేసేసాను. సో, అలాగా అయిపోయింది మేడం. సో తర్వాత జాబ్ చేస్తూ ఇది స్టార్ట్ చేసుకున్నారు. జాబ్ చేస్తూ జాబ్ అంటే మేడం ఇంతకుముందు ఒక 3 ఛానెల్స్ 3 ఛానెల్స్ పెట్టాను మేడం. అవి అంత క్లిక్ అవ్వలేదు మేడం. అంటే ఫ్రెండ్స్‌ని గ్యాదర్ చేసుకొని వాళ్ళని నేను ఎప్పుడు మోటివేట్ చేసుకోవడం, తర్వాత నేను రమ్మంటే వాళ్ళు రావడం, వాళ్ళంటూ ఎక్కువ అది అవ్వలేదు మేడం. సో, అందువల్ల కొన్ని కారణాల వల్ల ఆ ఛానెల్ వదిలేసాను మేడం. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇక్కడికి నేను జాబ్ పర్పస్ మీద వచ్చేసాను మేడం. అంటే మా అమ్మగారు ఏమన్నారంటే "ఏదైనా జాబ్ చేసుకో, నువ్వు డిప్లొమా చేసుకుంటున్నావు, నువ్వు చేసేది వాటర్ డిపార్ట్మెంట్." నేను ఎలక్ట్రికల్ చేశాను మేడం డిప్లొమాలో. ట్రిపుల్ ఈ చేశాను మేడం. సో, నేను చేసేది వేరు, అక్కడ పని చేసేది వేరు. నీకంటూ నువ్వు చదివిన దానికంటూ ఒకటి ఉండాలంటే గనుక నువ్వు చదివింది ట్రేడ్‌లో ఎళ్ళరా అంటే నేను వినేవాడిని కాదు. తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉండేమాట. ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే నాతోని డిప్లొమా చేసాడమాట. అయితే ఏమని చెప్పాడంటే "ఒరేయ్ ఇలాగ వచ్చారు ఇక్కడ మంచి మంచిగా ఉంటాయి హైదరాబాద్‌లో." సో, అని చెప్పారు మేడం. సో, అంటే నేను ఏం చేశానంటే మా ఆవిడ అప్పుడు ప్రెగ్నెన్సీ. నేను ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మగారి ఇంటికాడ దిగబెట్టేసి, అది ప్రెగ్నెన్సీ కదా మేడం, దిగబెట్టేసి ఇంకా అదే టైం కదా మళ్ళీ ఈళ్ళొస్తే గనుక మళ్ళీ ఉంటదో ఉండదో అని చెప్పేసి ఆ టైంలో హైదరాబాద్ వచ్చేసాను మేడం. సో, హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాను. సో, ఈ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు నేను అలా జాబ్‌కెళ్ళినప్పుడు ఏదో చిన్నదేదో అదే మనకేదో హెల్ప్ అవుద్ది కదా మేడం యూట్యూబ్ అన్నది. సో, అప్పుడు ఈ అమ్మాయి మొదలెట్టింది. అప్పటి నుంచి మేము యూట్యూబ్ కొనసాగించాం మేడం అది. మీరు చెప్పండి, అంటే తను హ్యాండిక్యాప్టెడ్ అని ముందే తెలిసే మీరు మ్యారేజ్ అప్పుడు తెలిసే మ్యారేజ్ చేసుకున్నారే? తెలిసే చేసుకున్నాం మేడం. బిఫోర్ మ్యారేజ్ ఆల్రెడీ డీటెయిల్స్ అవి చెప్తారు మేడం. అలానే చెప్పారు. చెప్పిన తర్వాత మా వైపు ఏంటంటే ఫస్ట్ అబ్బాయి వాళ్ళు అమ్మాయి ఇంటికి వస్తారు. సో, చూసి అన్నీ తెలిసే మ్యారేజ్ అయితే చేసుకున్నాం మేడం. లవ్ మ్యారేజా మీ? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్. సో ఇప్పుడు స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పుడు, ఈ డాన్స్ ఇవన్నీ చేసేటప్పుడు మీ ఇంట్లో సైడ్ నుంచి కానీ రిలేటివ్ సైడ్ నుంచి ఎలాంటి మాటలు మీరు ఫేస్? ఎక్కువ అయితే నేను పట్టించుకోలేదు మేడం. అది యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళ నుంచి అయితే అందరూ వచ్చి మా అమ్మగారిని అడిగేవారంట. మా అమ్మగారిని అడిగితే ఏంటంటే ఫస్ట్‌లో మా అమ్మగారు యాక్సెప్ట్ చేయలే. వీడియోస్ చేయొద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు మా అత్త, మా వారు సపోర్ట్ ఉన్నప్పుడు ఏమైంది ఎవరేమన్నా పట్టించుకోను అనేసి నేను కంటిన్యూ చేసుకుంటా. మా అమ్మగారు నాతో మాట్లాడలే ఒక 2 డేస్. ఈ తర్వాత మెల్లగా కన్విన్స్ చేసుకున్నాకేంటంటే ఓకే అని యాక్సెప్ట్ చేశారు. అంతలా యాక్సెప్ట్ చేయలేదు గానీ, మా అత్తగారికి తర్వాత కన్విన్స్ చేసిన తర్వాత ఒప్పుకున్న ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఎవరైతే వద్దని చెప్పారో మా అమ్మగారితో, వాళ్ళే వచ్చి మీ అమ్మాయి ఈ ఇంటర్వ్యూ చేస్తుంది, ఆ ఇంటర్వ్యూ చేస్తుంది, ఈ వీడియోస్ చేస్తుంది. చాలా మంచిగా సక్సెస్ అయ్యారు అనేసి వాళ్ళే వచ్చి మాట్లాడుతా ఉన్నారు. సో ఇంకా మీరు సాంగ్స్ అనేది ముందే సెలెక్ట్ చేసుకుంటారా? లేదు అంటే గనక లైవ్‌లో కింద ఏమన్నా మీకు సజెస్ట్ చేస్తారా? మేమైతే ముందే అంటే ప్రిపరేషన్ ఏమి ఉండదు మేడం సాంగ్స్‌కి. జస్ట్ మాకు గుర్తొచ్చిన వల్ల పాడుతా ఉంటాను. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏమైనా సాంగ్ పాడమని అక్కడ మెన్షన్ చేస్తే అక్కడైతే పాడుతా ఉంటాం ఆ సాంగ్. సో అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఈ సౌండ్ అనేది ఎప్పటి నుంచి ఎట్లా వచ్చిన థాట్ అండి? అంటే మీరు అంటే మాకు చూడడానికి ఈజీగా ఉంది గానీ డెఫినిట్‌గా సౌండ్ చేయాలి అంటే బాడీ చాలా మొత్తం స్ట్రెయిన్ అవుతుంది. మొత్తం స్వెట్ వచ్చేస్తుంది మేడం. మొత్తం దగ్గర నియర్లీ 1 ½ అవర్ చేస్తాను మేడం నిజంగా. గంటన్నర చేస్తాను మేడం అలాగా కంటిన్యూయస్‌గా. అంటే ఒక 40 మినిట్స్ దగ్గర వాటర్ తీసుకుంటాను మేడం. కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే గొంతుకి అది లోపల ఆరిపోద్ది మేడం. ఆరిపోయినప్పుడు నాకు సౌండ్ కూడా రాదు. సో, ఆ టైంలో ఇంకా తీసుకోకపోతే పడిపోతాను కంపల్సరీగా. ఆ టైంలో మెల్లగా అంటే మేడం మనకి యూట్యూబ్ ఎలా అంటే మేడం స్టార్టింగు గ్రోత్ ఇస్తది మేడం లైట్‌గా. ఇస్తది. మళ్ళీ మెల్లగా తగ్గిస్తది. మళ్ళీ తగ్గించి మళ్ళీ రైజ్ అవుద్ది మేడం. మాకు రైజ్ చేస్తది. ఒక 40 మినిట్స్ దగ్గర మళ్ళీ డౌన్ చేస్తదన్నమాట. డౌన్ చేసినప్పుడు ఏమవుద్దని మాకు తెలిసిపోద్ది మేడం. తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా వాటర్ తీసుకొని పక్క సైడ్‌కి వెళ్ళిపోతాను మేడం. సో, ఇది ఎలాగొచ్చిందంటే మేడం స్టార్టింగ్‌లో ఈ అమ్మాయిని నేను చెప్పాను కదా మేడం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దాని గురించి మొదలుపెట్టిన తర్వాత ఈ అమ్మాయి డైలీ లైవ్ చేసుకుంటుంది. చేసుకునేటప్పుడు అంత
అంత ఎక్కువ వచ్చేవారు కాదు మేడం లైవ్‌కి. ఒక 100 మంది, 50 మంది, ఒక 150 మంది అలా వచ్చేవారు. ఈ అమ్మాయి డాన్స్‌లు ఏసేసేది మామూలుగా అదే పాటలు పాడేది. సో, ఒకరోజు నేను హెల్త్ ఇష్యూ వల్ల జాబ్‌కి లీవ్ పెట్టేసి ఇంటి దగ్గర ఉన్నాను మేడం. అయితే ఈ అమ్మాయి చేస్తుంది నేను పక్క నుంచి చూస్తున్నాననమాట. చూస్తుంటే పాపం అలా కష్టపడుతుంది. కానీ ఎవరు రావట్లేదు. అదే అలా వస్తున్నారు. వస్తుంటే సర్లే ఏదో ఒకసారి ఏదో అలా ఐడియా వచ్చింది. దేవుడిచ్చిన ఐడియా. సో, ఎళ్ళాను. ఎళ్తే సరే ఈ అమ్మాయి డాన్స్ ఏత్తంది కదా! అని చెప్పేసి ఒక చిన్న మ్యూజిక్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది మేడం అలాగా. ఓ మ్యూజిక్ ఇచ్చాను. 2, 3 సాంగ్‌లు మ్యూజిక్ అలా ఇచ్చాను. ఇచ్చేస్తుండగా ఆటోమేటిక్ గ్రోత్ వస్తుంది మేడం. లైట్‌గా పెరుగుతున్నారు. అక్కడ 150 ఉండాల్సినోళ్ళు 170, 180, 200 అలా పెరుగుతున్నారన్నమాట. ఆ లైవ్‌కైతే అంత పెరగలేదు మేడం. సో, ఇంకా కొద్దిగా పరిగారు. తర్వాత ఇంకా అక్కడ ఆపేసాం మేడం. తర్వాత నెక్స్ట్ లైవ్ పెట్టాం మేడం. నెక్స్ట్ లైవ్ పెట్టేటప్పటికి నేను మ్యూజిక్ ఇవ్వడం, ఈమె డాన్స్ చేయడం. నేను మ్యూజిక్ ఇవ్వడం, ఈమె డాన్స్ చేయడం. ఆ ఒక్క వీడియో దగ్గర మేడం దగ్గర 1,00,000, 1,50,000కి వెళ్ళిపోయింది మేడం. ఫస్ట్ వీడియో. నేను అనుకున్నాను దగ్గర ఒక 2,000, 1,500 మధ్యలో సబ్‌స్క్రైబర్లు వచ్చారు. ఓహ్! ఈ అమ్మ ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. సో, ఇలా ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ రోజు నుంచి ట్రై చేశాను మేడం. ఇంకా అప్పటి నుంచి నాకు ఇది నా టాలెంట్ ఇది అనుకుంటా. సో, ఇది గొంతుతో నేను రప్పించుకోవాలి మిగతా ఆడియన్స్ అందరూ కూడా అని చెప్పేసి నా గొంతే ఈరోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిందని దేవుడు మేడం నిజంగా నాకు ఈ ఐడియా ఇచ్చింది. సో, నేనైతే ఆ దేవుడిని ప్రేక్షకుల రూపంలో నాకు ఆ దేవుడు ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను మేడం నిజంగా. మీరు చెప్పండి అంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎక్కడుంటారు మీ మదర్ వాళ్ళు? మాది ప్రాపర్ వచ్చేసి రాజమండ్రి మేడం. అయితే ప్రాపర్ అంటే మేడం ఫస్ట్ మాది వైజాగ్. మా తాతల వాళ్ళు వాళ్ళు అక్కడ ఉండేవారు. తర్వాత మా మమ్మీ గారు ఏంటంటే కూలి పని చేసుకుని బతికేవాళ్ళు మేడం వాళ్ళు. అంటే వాళ్ళు అప్పట్లో ఇలా రాజమండ్రి వచ్చేసి ఏదో కూలి పని చేసుకుంటూ మా అమ్మ, మా నాన్న అలా కూలి పని చేసుకుంటూ రాజమండ్రిలో సెటిల్ అయ్యారు మేడం. సో, అలాగా అక్కడ సెటిల్ అయ్యి పని చేసుకుంటూ మా అన్నయ్యకి అయితే ఏదో మా అమ్మకి మా నాన్న ఎంత సపోర్టో మా అన్నయ్య కూడా అంతే సపోర్ట్. అంటే చిన్నప్పటి నుండి చదువుకుంటూ పనికెళ్తూ చదువుకున్నాడు మా అన్నయ్య. సో, ఈరోజైతే మంచి పొజిషన్‌లో ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్‌తో ఉన్నాడు మా అన్నయ్య. సో, నేనంటూ ఏం పొజిషన్‌లో లేను. సో, మా అమ్మకు కూడా అదే ఫస్ట్ నుంచి కూడా నువ్వు మంచి పొజిషన్‌కి వెళ్ళాలి నువ్వు కూడా అని చెప్పేసి అంటే నేనంటూ ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళలేదు. సో, ఇప్పుడు ఆ పొజిషన్ అన్నది వచ్చిందేమోనని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం మా ప్రేక్షకుల ద్వారా. సో, అంటే ఏదైనా ఒక సినిమాలో ఆపర్చునిటీ వస్తే ఇట్లా ఏమన్నా చేస్తారా? నేను వచ్చింది ఏదైనా ఎందుకు కదా మేడం ఇక్కడికి ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది ఏదైనా అవకాశాలు ఉంటే జాబ్ చేసుకుంటే ఏమైనా అవకాశాలు వచ్చినప్పుడు ఎవరన్నా నా టాలెంట్ ఎంతో కొంత గుర్తిస్తారు కదా అని చెప్పేసి ఒక చిన్న నమ్మకం మేడం. ఎవరైనా గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అవునా? అవును. సరే లైవ్‌లోనే అడుగుదాము. డైరెక్టర్‌కి కాల్ చేస్తాను. అమ్మో! సో ఓ మై గాడ్! ఆఫర్ ఏంటి మేడం? లేదు టాలెంట్ ఉన్నప్పుడు డెఫినెట్‌గా అమ్మో! ఎవరైనా ఇదే కదా! అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేడం. ఇలా మీరు డైరెక్టర్‌కి కాల్ చేస్తారు. మేము ఎలా వస్తాం లేదు అని టాలెంట్ చెప్పేసి ఉన్నప్పుడు నేను డెఫినెట్‌గా మన సైడ్ నుంచి సపోర్ట్ అనేది వేరే వాళ్ళకి ఉండాలి ఎవరికైనా. సో, మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి గ్రేట్ మేడం. అయితే మా నేను సైడ్ ఎక్స్‌పెక్ట్ నుంచి చేయలేదు డెఫినెట్‌గా అసలు. నేను మాట్లాడతా. ఒక 2, 3 ఉన్నారు. అమ్మో! బట్ నేను నా సైడ్ నుంచి డామ్ షూర్‌గా చేయగలిగే వాళ్ళతోనే మాట్లాడతాను. ఇంటర్వ్యూ లైవ్‌లో ఉన్నాను. నేను యాక్చువల్‌గా ఇంటర్వ్యూ లైవ్‌లో ఉన్నాను. సో, యాక్చువల్‌గా నా ముందు ఇప్పుడు మీ మూవీ ఒకటి నడుస్తుంది కదా! అవును. సుబ్బమ్మ గారి కదా! హ్మ్. సో, మీరు ఇన్‌స్టాలో గనక ఆర్‌బీహెచ్ వ్లాగ్స్ అని కొడితే వాళ్ళు ఓన్‌గా మ్యూజిక్ చేస్తూ సాంగ్ పాడుతూ ఉంటారు కిరణ్ గారు. ఓకే. సో, డెఫినెట్‌గా మీ సినిమాలో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి మీరు. నా సైడ్ నుంచి రిక్వెస్ట్. డెఫినెట్‌గా ఇద్దాం. డెఫినెట్‌గా. థ్యాంక్ ఓకేనా? యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్ ఫస్ట్ మేడం. టైం మూవీలో నాకు ఛాన్స్ మీ పర్లేదు. ద్వారా. కిరణ్ గారు వాళ్ళు మీకు గెట్ బ్యాక్ వస్తారు. మీరు చూడొచ్చు. ఆర్‌బీహెచ్ వ్లాగ్స్ అని వాళ్ళ వైఫ్ ఏమో సాంగ్స్ పాడుతూ ఉంటారు. తను ఇన్‌స్టాలో చాలా ఫేమస్. వాళ్ళ హస్బెండ్ తను మౌత్‌తోనే సౌండ్ చేస్తా ఉంటారు. సో, తమన్ గారు కూడా దాని గురించి స్టోరీ పెట్టారు. సో, వాళ్ళు ఒక చిన్న అవకాశం మీరు డైరెక్టర్ కాబట్టి మీరు ఇస్తే మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఇస్తారు వాళ్ళకి. డెఫినెట్‌గా. ఈ నెక్స్ట్ వీక్ ఈ షెడ్యూల్ స్టార్ట్ అయిన వెంటనే ఇచ్చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ కిరణ్ థ్యాంక్ గారు. యూ థ్యాంక్ సార్. థ్యాంక్ యూ సార్. యూ మేడం. గ్రేట్ థ్యాంక్ యూ. సపోర్టింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సో, సుబ్బమ్మ గారి కథ అని చెప్పేసి ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. దానిలో బాబుమోహన్ గారు, సప్తగిరి గారు, ఎస్తర్ గారు వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఓ మై గాడ్ మేడం! సో, థ్యాంక్ యూ ఎంత మేడం. ఆనందం. సో డెఫినెట్‌గా మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీరు కాల్ చేయండి. నెక్స్ట్ వీక్ షూట్ ఉంటుంది. సో, నా సైడ్ నుంచి మీరు ఇంత కష్టపడుతున్నందుకు నిజంగా గ్రేట్ మేడం. నిజంగా ఏం అయ్యో! చెప్పాలో తెలియదు మీకు. నిజంగా అయ్యో! ఫస్ట్ ఏం కాదు. నిజంగా నేను అయితే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే ఏదో ఇంటర్వ్యూ చేస్తారు కదా సరే అనుకున్నాను కానీ ఫస్ట్ టైం మీ ద్వారా ఆఫర్ వచ్చిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను మేడం. అసలు హ్యాపీనెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. యాక్చువల్లీ ఆఫర్ థ్యాంక్ యూ. ఆఫర్ కూడా ఇప్పించారు మేడం నిజంగా అసలు. అయ్యో!
అస్సలు నిజంగా అట్లే గ్రేట్ మేడం, నిజంగా గ్రేట్ ఏం గ్రేట్ కాదండి, మన చేతిలో ఉన్న పని. ఇప్పుడు మీకు టాలెంట్ ఉంది, సో నిజంగా అసలు అంటే ఇప్పుడు ఎంత మీరు సోషల్ మీడియాలో కష్టపడి డాన్స్ చేస్తూ మీరు యాంటీ క్యాప్టెడ్ అయి ఉండి అవును ఇంత మేడం. కష్టపడి చేసుకుంటున్నారు. ఒకళ్ళు ఇచ్చారనుకోండి, అది చూసి ఇంకొక ఇద్దరు పిలుస్తారు కదా. థ్యాంక్ యూ మేడం, గ్రేట్ సో మేడం, మన చేతిలో ఉన్న థ్యాంక్ యూ పని ఈ డైరెక్టర్ మాకు తెలుసు, మేము అబ్బబ్బబ్బ. ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళు మాకు పరిచయం అనమాట. సో అందుకనే నేను నిన్న ఒక 2 days బ్యాక్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇట్లా మన సినిమా ఇట్లా నడుస్తుంది ఇలా అని ఒక చిన్న కాన్వర్జేషన్ జరిగింది. ఒక 2 రోజులు బ్యాక్ నేను వాళ్ళతో మాట్లాడా. సో ఇప్పుడు మీరు వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఎవరెవరికో మనం రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం కదా, ఇంత కష్టపడి పాపం ఎక్కడి నుంచో వచ్చి కష్టపడుతున్నారు కదా మా సైడ్ నుంచి అని చెప్పి ట్రై చేశాను. బట్ వాళ్ళు కూడా ఓకే అన్నారు. థ్యాంక్ యూ మేడం. మేడం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే నేను చెప్తున్నాను కదా మేడం, ఏదో జరిగిందో ఒక 10 నిమిషాలు ఒక అరగంట తీసేసుకుంటూ పంపించేస్తారు సో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇలాగ ఒక ఆఫర్ ఇస్తారు ఇలాగంటే కనుక ఎంత ఎక్సైట్మెంట్ అవ్వాలో ఏంటో నాకు నిజంగా అర్థం కాదు. ఏం లేదండి, మీకు టాలెంట్ ఉంది, మీరు అన్నారు కదా. Talent సో ఉంది ఇంతకు ముందు నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, నేను యాంటీ క్యాప్టెడ్ అని నన్ను అందరూ చేంజ్ చేస్తూ ఉన్నారు మేడం, నా జాబ్లో నన్ను ఒక చోట నిలకడగా అది పెట్టారు. మేడం నిజంగా అది ఒక అంటే ఏమో నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మేడం. వాళ్ళు చేంజ్ చేసినా సరే ఓకే, ఇది కాకపోతే దేవుడు ఇంకొక మంచి దాంట్లో పంపిస్తున్నాడేమో, అక్కడ మంచి వస్తాను, ఈవిడ కూడా అంతేనది, ఈ పిల్ల కూడా ఇది నీకు బాగోలేదేమో సో ఇంకో దాంట్లోకి వెళ్ళిపో, అక్కడ మంచిగా ఉంటుందని చెప్పేసి అలా చేంజ్ అవుతూనే ఉన్నాను మేడం. సో నాకంటూ ఒక రోజు వస్తుంది, సో నేను కూడా ఆ దాంట్లో రాణించలేమో, వేరే దేవుడు వేరేది ఇస్తున్నాడేమో అని చెప్పేసి అనుకున్నాను. ఈ రోజుకి మీ ద్వారా నాకు అది కళ నెరవేరుతుంది. కాదండి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, నేనే కాదు తమన్ గారు లాంటి వాళ్ళే పెట్టారు, అండ్ ఈయనే కాదు ఇంకొక 2-3 ఉన్నారు. నేను డెఫినెట్గా madam, వాళ్ళందరికీ thank you, నేను great support, రిఫర్ madam. చేస్తాను. ఒక 2-3 మూవీస్ వరకు నేను మీకైతే హామీ ఇవ్వగలను. Thank you, ఇంకా ఆ madam. తర్వాత నిజంగా అంటే నాకు ఇది ఇప్పుడు నేనేదో లైవ్ కదా అని చెప్పేసి నేను ఆనందపడిపోవట్లేదు. నిజంగా నా మనసులో నుంచి వచ్చిన ఫీలింగ్ మేడం నిజంగా ఇది. ఎందుకంటే మాకు ఇప్పుడు వరకు ఇన్ని ఇంటర్వ్యూలు చూసాం కానీ సర్లే అని చెప్పాను. కానీ నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఈ లైవ్కి వచ్చాను. ఈ లైవ్లోనే కూడా వెంటనే మీరు రిసీవ్ చేసుకున్న విధానం కానీ దానికి తగ్గ ఫలితం కానీ మీరు ఇవ్వడం అన్నది నాకు నిజంగా అన్ఎక్స్పెక్టబుల్ మాట. మేము ఈ లైవ్లో అన్ఎక్స్పెక్టబుల్ లైవ్ అని పెడతాం, సో ఈ ఇంటర్వ్యూ కూడా అన్ఎక్స్పెక్టబుల్గా మాకు వచ్చింది. దాని ద్వారా ఆఫర్ కూడా వచ్చింది మేడం. నిజంగా ఊహించలేకపోతున్నాను. నిజంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అలా ఏం కాదండి, మీకు టాలెంట్ ఉంది. 2 రోజులు రావడం లేట్ అవుతుంది కానీ డెఫినెట్గా నేను కాకపోతే ఇంకొకళ్ళు ఇచ్చేవాళ్ళు, బట్ ఆపర్చునిటీ నాకు వచ్చింది అంతే. సో నేను కాకపోతే ఇంకొకళ్ళైనా ఇచ్చేవాళ్ళు అండి. మీకు టాలెంట్ ఉంది. మీరు అన్నారు కదా నేను యాంటీ క్యాప్టెడ్ అని దేవుడు ఏదో ఒక ఛాన్స్ ఇస్తాడని చూస్తున్నా మేడం, నన్ను జాబ్స్ మార్చేస్తున్నారు, అన్నీ మారుస్తున్నారు అని మీరు ఫీల్ అయ్యారు కదా. సో ఆ జాబులు మార్చిన వాళ్ళు అక్కడే ఉన్నారు, మిమ్మల్ని చేంజ్ చేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, బట్ ఈరోజు మీరు ఇక్కడ నేను నిజంగా దేవుడి కృప మేడం, నిజంగా దేవుడు నిజంగా ఇచ్చిదంతా. ఎస్, అవును మేడం. మీ టాలెంట్ మీ కష్టం మీకు ఎప్పుడు అది బాగుండాలి. మీరు ఇంకా మంచిగా రాణించాలి. ఒక దానిలో డెఫినెట్గా ఒక సినిమాలో ఒక దానిలో కనిపించారు అంటే డెఫినెట్గా వాళ్ళు కంటిన్యూషన్ ఒక 2-3 తీస్తారు. అవును మేడం. మేడం మీరు వాళ్ళతో ర్యాప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సార్ మనం ఇంకో నెక్స్ట్ కూడా చెప్పండి అని మన నోటి మంచితనం డెఫినెట్గా ఇంకొక దానికి కూడా మనకి అవును మేడం, అవును మేడం. పిలుస్తారు. పక్కా సో మేడం మీ ఇద్దరు అయితే. బాగా కష్టపడుతున్నారు, మీ ఇద్దరు పిల్లలు చాలా బాగున్నారు. సో మీరు అన్నారు, నేను జాబ్ చేయట్లేదండి, ఈ వచ్చే డబ్బులతోనే మాకు. అవును మేడం, అదే మేడం. ప్రజెంట్ అయితే ఇంకా అలాగే. ఒక 4-5 months నుంచి కూడా అయితే మే నుంచి జూన్ నుంచి హెల్త్ బాగాలేదు. సో అప్పటి నుంచి కూడా లీవ్లోనే ఉన్నారు. మధ్యలో ఒక 10 days వెళ్ళారు, మళ్ళీ బాగోక మళ్ళీ లీవ్లోనే ఉన్నారు. ప్రెసెంట్ 5 months నుంచి, ఒక 2-3 months నుంచి అయితే మేము హైదరాబాద్లో ఉన్నాం. మా అత్తగారు మా అమ్మగారు ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ అది ఇస్తూ ఉన్నారు. ప్రెసెంట్ 2 months నుంచి రెవెన్యూ స్టార్ట్ అవడం వల్ల అయితే మా ఫ్యామిలీ ప్రస్తుతానికి గడుస్తుంది మేడం. కానీ మేడం ఒకటి చెప్పనా మేడం, కొన్ని ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు మమ్మల్ని కొంతమంది చూశారు మేడం. ఇంత మాకు వస్తారు కదా మేడం, వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చూసి వాళ్ళు మారిపోయి, అంటే నీకు బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు మేడం మారిపోయి మాకు రివర్స్లో ఇప్పుడు సూపర్ స్టార్ చేస్తున్నారు మేడం. ఓ మీ ఇంటర్వ్యూలు చూసాం, కొన్ని మీ బాధలు చూసాం, మీరు ఎంత మీకు తెలియకుండా మేము అప్పుడు బ్యాడ్ కామెంట్లు పెట్టాం, సో మీకంటూ చెప్పి ఇప్పుడు వాళ్ళు సూపర్ స్టార్ చేస్తుంటే నాకు నిజంగా అనిపించింది, ఓహో మనకంటూ ఇప్పుడు రియల్ సపోర్టర్లు వచ్చారు. సో వాళ్ళు మా బాధ కొన్ని చూసాం మేడం. చూసి వాళ్ళు మేము చూసాం ఇంత బాధ మీది, సారీ అని చెప్పేసి రియాక్ట్ అయ్యి మరి సూపర్ చాట్లు చేసే వరకు వచ్చారు మేడం. నిజంగా అదంతా దేవుడు చెప్పమే మేడం. నిజంగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే, సో మీరు చెప్పండి ఎట్లా ఉంది ప్రజెంట్, ఎక్కడ చూసినా మీరే ట్రెండ్ నడుస్తుంది, మీ పేరెంట్స్ వీళ్ళందరూ ఎట్లా అనిపిస్తున్నారు? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారా? చెప్తున్నాం మేము. నేనైతే ఆ విషయంలో చెప్పాలంటే నా ఇంటర్ క్లాస్మేట్స్ని కూడా ఈ మంచిగా ఎక్కువ మంది రీచింగ్లో ఉండడం వల్ల కలుస్తున్నానని అనుకోవచ్చు మేడం. యాక్చువల్లీ నా ఇంటర్ క్లాస్మేట్స్ అయినా నార్మల్ ఈ తర్వాత చదువుకున్న వాళ్ళైనా
ఎవరివి కూడా నెంబర్స్ కూడా లేవు నా దగ్గర, కాంటాక్ట్‌లో లేను. బట్ ఇదేంటంటే ట్రెండింగ్‌లో ఉండడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యి, భవాని నువ్వేనా అని అడిగి వాళ్ళందరూ కాంటాక్ట్ అవుతున్నారు. మళ్ళీ ఫ్రెండ్స్‌ని అందరిని కలుస్తున్నందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం నేను నిజంగా. మీరు చెప్పండి, మీ బ్రదర్ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు చెప్పారు మా బ్రదర్ నాకు బాగా సపోర్టు అని చెప్పి. సో మీ బ్రదర్ సపోర్ట్ అంటే మేడం చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చి అదే కష్టం వాల్యూ తెలిసినట్టు చెప్తున్నాను మేడం. మా బ్రదర్ కన్నా మా బ్రదర్ అంటే మాకు ఎప్పుడు మా పక్కనే ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ హ్యాపీ ఉంటుంది. వాళ్ళకన్నా మా ఫ్రెండ్స్ అయితే నాకు 10th అయిపోయిన తర్వాత ఎవరు నాకు కాంటాక్ట్ లేరు మేడం. సో ఈ 10th ఎప్పుడైతే ఈ రేంజ్ అదే చిన్నది ఏదో ఇచ్చింది కదా మేడం, ఈ చిన్నది వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఫోన్లు చేసి ఒరేయ్ నువ్వు అదంట ఇలాగంట ఇలా ఉన్నారు బాబు, మొత్తం ఇన్స్టా తెరిస్తే నీయేరా బాబు, యూట్యూబ్ చేసిన, ఫేస్బుక్ చేసిన, ట్విట్టర్ చేసిన అన్నీ మీ అవుతున్నారా బాబు, ఏం చేశారా బాబు అని చెప్పి అంటుంటే నిజంగా అందులో ఉన్న నిజంగా గమ్మత్తు ఏందో కానీ తెలియదు మేడం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు అనిపిస్తుంది మాట, ఓహో ఏదైనా ఫేమ్ ఉంటేనే పట్టించుకుంటారేమో, లేకపోతే పట్టించుకోరేమో అని చెప్పేసి అనుకుంటాను. కానీ ఎనీవే వాళ్ళు నాతో మాట్లాడడమే నాకు ఒక గొప్ప విషయంగా భావిస్తాను. ఓకే, ఇది అసలు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయిందండి? మీకు ఎన్ని ఇయర్స్కి ఈ ఫేమ్? 1 year అవుద్ది మేడం. బిఫోర్ సెప్టెంబర్ 28 అనుకోండి మేడం. అంతే కదా. ఎగ్జాక్ట్‌గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 28 అయితే స్టార్ట్ చేసాం మేడం మేము ఈ ఛానల్. ముందు ఫెయిల్ అయినవి కాకుండా ఈ ఛానల్ అయితే 2024 సెప్టెంబర్ 28లో స్టార్ట్ చేసాము. కరెక్ట్‌గా 1 ఇయర్‌కి అయితే మంచి రీచింగ్ ఇచ్చారు అందరూ. సో అంటే నేను అబ్జర్వ్ చేసింది మీకు 1 lakh ఆఫ్ పీపుల్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. బట్ మీది సబ్స్క్రిప్షన్ వచ్చి చాలా తక్కువగా ఉంది. దాని గురించి మీరు ఎప్పుడైనా చూసారా? అంటే సబ్స్క్రిప్షన్ అంటే మేడం ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్ అని అనుకున్నాను. ఎందుకంటే చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేయాలని లేదు, సపోర్ట్ ఇచ్చేయాలని లేదు. కొంతమందికి నచ్చుతది. అది ఈ రోజు నచ్చకపోయినా రేపటి నచ్చుతది, ఎల్లుండి నచ్చుతది. సో 1 by 1 డే బై డే ఆటోమేటిక్‌గా ఇంప్రెషన్ వాళ్ళకి కూడా వస్తది. ఆటోమేటిక్‌గా అప్పుడు పెరుగుతదని అయితే హోప్ ఉంటది మేడం. అంటే మేడం సబ్స్క్రిప్షన్ అంటే ఇన్‌స్టాలోనా మేడం, లేకపోతే యూట్యూబ్‌లో? యూట్యూబ్‌లో నియర్లీ చెప్పాను కదా, నియర్లీ దగ్గర రోజుకో 5,000 మంది వస్తారు మేడం. 4,000 సబ్స్క్రైబర్ అంటే అది మాటలు కాదు మేడం. 4,000 మేడం. అంటే అదంతా మా మీద ప్రేమ వాళ్ళకి. అంటే బాగుంది, ఇందులో ఏదో కొత్త మీరు గుర్తించారంటేనే అందులో ఏదో కంటెంట్ ఉన్నట్టు మీడియా గుర్తించండి. అంతే కదా మేడం. సో వాళ్ళు కూడా గుర్తించి వచ్చిన మిలియన్స్‌లో వ్యూస్ వస్తాయి మేడం. మిలియన్స్‌లో ఒక 2,300, 2,000 పక్కాగా సబ్స్క్రిప్షన్స్ వస్తాయి మేడం. డైలీ లైవ్‌లో, ఒక లైవ్‌లో. సో జనరల్‌గా ఎంత రీచ్ అనేది? అది చెప్పాను కదా, 1.5 M, ఓకే, 1.2. తక్కువలో తక్కువ చెప్పాలంటే మేడం 5 లక్షల పైనే ఉంటుంది కానీ 5 లక్షల కింద ఉండదు మేడం ఇప్పుడు కూడా. ప్రజెంట్‌లో ఉన్నదైతే మేడం. తమన్ గారు పోస్ట్ పెట్టిన దగ్గర నుంచి అయితే ఏకంగా 1.3, 1.2 సంథింగ్ అలా ఇంకా బాగా గ్రోతింగ్ అన్నది ఫుల్‌గా పెట్టిన ఒక్క నిమిషంలోనే దగ్గర 200, 300 మంది వచ్చేస్తారు మేడం. నిమిషంలో మేడం. మరి దాన్ని బట్టి మీరు ఆలోచించాలి మేడం. లేదు డెఫినెట్గా మీ కష్టం దీనికి ఈరోజు మీరు కొంచెం ఆ ట్రాక్లోకి అనేది వస్తున్నారు. మీ కష్టం గుర్తించి ఇంకొకటి 2-3 సినిమాలు వస్తే మీకు కూడా కొంచెం అదే మేడం. కానీ మీ ద్వారా వచ్చింది ఫస్ట్ టైము. నిజంగా అయితే నేను కొన్ని విషయాలు లైఫ్‌లో మర్చిపోకూడదు. ఇదొక ఆఫర్. ఫస్ట్ వచ్చింది కాబట్టి దాన్ని ఎవరు మర్చిపోరు మేడం. సో తమన్ గారు పెట్టింది నేను మర్చిపోను. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక ఆఫర్ వచ్చింది, అది మర్చిపోను. ఇంకా కొన్ని ఉంటాయి, ఎలా మర్చిపోను మేడం. సో థ్యాంక్ యూ మేడం, ఆఫర్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ. నేను ఇప్పించింది ఏం లేదండి, నేను కాకపోతే ఇంకొకళ్ళు ఇస్తారు. మన దగ్గర టాలెంట్ అనేది ఎవరైనా ఎవరు ఇప్పిస్తారు ఇప్పించినా కానీ కానీ ఎవరైనా ఒక స్టార్టింగ్ అంటే పుషప్ అంటే ఇవ్వాలి పుషప్ కదా ఇవ్వాలి కదా మేడం. మేడం. మీరు పుషప్ ఇచ్చారు. సో మీరు పుషప్ వల్ల ఇంకొక 10 మంది ఉంటది. మన 'ఠాగూర్' సినిమాలో దేంట్లో మా చిరంజీవి గారు అంటారు, మీరు ముగ్గురు సాయం చేయండి, ఇంకొక ముగ్గురు సాయం చేస్తారు. సో అలా మీరు మామూలు పుషప్ బటన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ప్రభాస్ గారండి. ప్రభాస్ గారా? సో రేపు పొద్దున మరి ప్రభాస్ గారి బర్త్డే. సో మరి ప్రభాస్ గారి గురించి ఏదైనా ఒక సాంగ్ పాడతారా? మరి బర్త్డే విషయం డెఫినెట్లీ పాడతాం మేడం. పాడుకుంటాము. ఆల్రెడీ మా పోస్ట్లో కూడా పెట్టేసాం మేడం ప్రభాస్ గారిది. పెట్టేశారా? 2 అసలుకి మామూలుగా కాదండి, మనకన్నా చాలా 2 ఫార్గానే ఉన్నారు వీళ్ళు. సో ఇంకే కొంచెం మనమే రేపొద్దున కదా అని అడుగుతాం, వాళ్ళు 2 days ముందే పెట్టేశారు. మరి ముందు నుంచే ఉండాలి కదా మేడం, ఆ మాత్రం హంగామా అంటే ఉండకపోతే. సర్చింగ్ ఉంటుంది కదా మేడం, ప్రజెంట్ సర్చింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఛానల్ కొద్దిగా ఏదో ఎంతలో కొద్దిగా బాగానే చూస్తున్నారు కాబట్టి ఈజీగా మన ప్రభాస్ గారి గురించి ఏదో వచ్చినా సరే ఈజీగా వాళ్ళకి గెయిన్ అవుద్దని చెప్పేసి ప్రభాస్ గారి పెట్టాం మేడం. అది మేడం. సో మరి అయితే మాకోసం ఈరోజు ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఒక ప్రభాస్ గారి సాంగ్ అంటే దానిలోనే బర్త్డే విషెస్ కూడా మీరు ఏదో మిక్స్ చేసి చెప్తారు, అలా చెప్తారా? అదైతే ట్రై చేయలేదు మేడం. యాక్చువల్లీ అక్కడ కామెంట్స్ వచ్చేదాన్ని బట్టి సాంగ్ మధ్యలో అయితే ఆపేసి అలా కామెంట్ చదువుతూ ఉంటాము, అలా వస్తుంది. ఇక్కడంటే అంత న్యాచురల్గా చెప్పలేం కదా మేడం. నో ప్రాబ్లం. ప్రభాస్ గారి సాంగ్ పాడండి, దెన్ ప్రభాస్ గారికి విషెస్ చెప్పు. గలగల గలగల గజ్జలు తొడిగిన గంధ సాంగి ఈ కోసమే వేసుకొచ్చా గల గల్ల లుంగి
కొర 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 చూపుల కొంటె కోనకి మేనత్త కొడుకే ఉన్నా కలకత్తా తిరిగొస్తున్నా నీ సత్తా వాడికి లేదయ్యో మా ఊళ్ళో మగవాళ్ళున్నా వాళ్ళల్లో వాటంసున్నా నీ వంటి వాడే లేడయ్యో ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నావే పిట్టా పొలమని పెక్కించేస్తాలే. నైస్ అండి. డెఫినెట్గా ప్రభాస్ గారికి మంచి బర్త్డే సాంగ్ కూడా మీరు గిఫ్ట్గా ఇచ్చారు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరండి? పవన్ కళ్యాణ్ మేడం. పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ వెంకటేష్ గారు మేడం. వెంకటేష్ గారి తర్వాత నాకు ఒక్కరని కాదు మేడం, ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ నచ్చింది మేడం. సో నాకైతే ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు, నాని గారు కూడా ఇష్టమే నాకు. ముగ్గురు హీరోలు వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాని గారు, వీళ్ళు ముగ్గురు అంటే ఇష్టం నాకు. సో ఇలా ఈ యూట్యూబ్ జర్నీలో మామూలుగా అప్రిసియేషన్స్ అనేవి అన్నీ బాగానే ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చింది, ఈరోజు కొంచెం ఫేమ్ వచ్చింది. కానీ మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు, ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు. ఆ టైంలో మీరు ఎట్లా హట్ అయ్యేవాళ్ళు అసలు ఎలా? నాకైతే మేడం బ్యాడ్ కామెంట్లు గట్టా పెట్టేవాళ్ళే తక్కువ మేడం. మా వైఫ్కి అయితే చాలామంది అన్నారు, అది వద్దు, ఎందుకు వెళ్తే పల్లెటూరు మేడం. బేసిక్గా పల్లెటూరు అయితే అటు సైడు మన సిటీలా ఉంటారు మేడం. సో వాళ్ళకి ఏదైనా చిన్న అంటే వల్గర్గా అనిపించినా, ఎవరైనా బ్యాడ్ కామెంట్ చేసినా సరే వాళ్ళకి నచ్చదు. సో ఏంటంటే మీ అమ్మాయి ఏంది ఇందులో ఈ వీడియోలు చేస్తుంది, అలా ఎందుకు మానేమని చెప్పేసి అంటే నేను ఒకటే అన్నాను మేడం ఈ అమ్మాయికి అయితే. వాళ్ళు అలా చెప్పడం కాదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు మీకు ఏమైనా రూపాయి ఇస్తారా, మనకు రూపాయి ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని చెప్పు, విత్ ఇన్ సెకండ్లో యూట్యూబ్ మానేస్తాను అని చెప్పేసి అంటే ఈ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మగారు కూడా అదే చెప్పేది. నిన్ను ఎవరైతే విమర్శిస్తున్నారో, నిన్ను వద్దని చెప్పారో వాళ్ళకి చెప్పు ఇదే మాట, ఒక 100 రూపాయలు ఇమ్మను, ఒక 10,000 ఇమ్మను ఇజ్జిగానే నేను యూట్యూబ్ మానేస్తాను చెప్పు అని చెప్తే వాళ్ళ అమ్మ కూడా కన్విన్స్ అయ్యి లాస్ట్కి ఫస్టే చెప్పింది కదా, ఒక 2 రోజుల వరకు అయితే మాట్లాడలేదు. లాస్ట్కి అయితే దేవుడి దేవ వాళ్ళ అమ్మ కూడా కన్విన్స్ అయిపోయి అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది మేడం. నాకైతే బ్యాడ్గా అయితే ఎవరో చెప్పలేదు. ఒకవేళ చెప్పినా నేను తిరస్కరించేస్తాను. ఎందుకంటే మేడం ఎవరి మాటలు నేను పట్టించుకోను. సో నేను దిగిందే నేను యూట్యూబ్లో ఏదో ఒక ఆఫర్ వస్తుందని చెప్పేసి ఇంకా ఎవరి మాటలు పట్టించుకుంటాను మేడం నేను. ఆ అమ్మాయి అయితే కొద్దిగా స్ట్రగుల్ ఫెయిల్ అయింది మేడం. అది మీకు ఎవరైనా సిస్టర్స్, బ్రదర్స్ ఉన్నారు? ఉన్నారండి. నాకు అక్క, తమ్ముడు 2 ఉన్నారు. మా అక్కకి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ అవుతుంది. మా బావగారు కూడా చనిపోయారు, కొన్ని ఇష్యూస్ వల్ల అయితే చనిపోయారు. సో ప్రజెంట్ మా అక్క అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నారు. కొంచెం కష్టంగా ఉంటుంది కదా మేడం ఆల్మోస్ట్. సో దానివల్ల ఆడపిల్లలు అంటే ఈ రోజుల్లో ఎంతో కొంత పెడతా ఉండాలి మ్యారేజ్ అయిన తర్వాత కూడా. బట్ ఏంటంటే అంతలా పెట్టినంతలో పెట్టినా సరే మిగతా దాంట్లో అయితే బాగానే చూసుకుంటారు మా అత్తగారు వాళ్ళు. తమ్ముడు ఉన్నాడు, ప్రెజెంట్ అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళు ఎట్లా అంటూ ఉంటారు, అక్క బాగుంది ఇట్లా, వాళ్ళకి ఏమైనా కామెంట్స్ చెప్తూ ఉంటారా, అక్క ఇలా అంటున్నారు ఇట్లా అని, మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ? మా అక్కకి అయితే అంత ప్రెజెంట్ జనరేషన్లో చిన్నపిల్లలకైనా తెలిసిపోతుంది. మా అక్క వాళ్ళ పిల్లలకు కూడా తెలిసిన, మా అక్కకి అయితే అంత తెలియదు మేడం సోషల్ మీడియా పరంగా. సో దానికి ఎలా వచ్చింది అలా వచ్చింది అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెప్పాలంటే ఒక కల్మషం లేని మనసు అని చెప్పుకోవచ్చు మా అక్కదైతే. సో ఎవరేం చెప్పినా సరే సరే అనేసి కుట్రలు అవి అవి అనేసి ఒకరి మీద చెడుగా అలా ఏమి ఉండదు. ఏదైనా సరే మా ఓపెన్ హార్ట్గా చెప్పేస్తుంది. మా తమ్ముడు అయితే ఫస్ట్లోనే కొంతమంది ఫీల్ చేసేవారంట వాడిని వాళ్ళ ఫ్రెండ్స్. నువ్వు బాగానే చేసుకుంటున్నావు కదా అని అనేవారంట. ప్రెజెంట్ అయితే తగ్గింది. సో వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడైతే. సో మీ సైడ్ నుంచి చెప్పండి, మీ ఆవిడ ఇలా చేస్తుంది, మీ ఆవిడ డాన్సులు చేస్తుంది, మీ ఆవిడకి అవసరమా, ఇట్లాంటివి అనేది తనకన్నా కూడా ఎక్కువ మిమ్మల్ని అంటూ ఉంటారు మీ సర్కిల్లో, మీ బయట కానీ ఎవరైనా సరే, మీ ఆవిడతో ఇలా చేయించడం అవసరమా, ఎందుకు ఆడపిల్లకి ఇట్లాంటివి అవసరమా అని చెప్పేసి జనరల్గా ఎక్కువ మనకి వస్తూ ఉంటాయి. మీరు ఇలాంటివి ఫేస్ చేశారా? సో నేనైతే మేడం బేసిక్గా నేను రాజమండ్రిలో ఉంటే కనుక అవి ఫేస్ చేసే ఉన్నాయి మేడం. ఎందుకంటే మొత్తం అందరూ తెలిసేవాళ్ళు. సో నేను బేసిక్గా హైదరాబాద్లో ఉంటున్నాను. నా ఊరులో ఎవరు నాకు తెలియదు. సో నన్ను బ్యాడ్గా కామెంట్ చేసే వాళ్ళు కూడా తక్కువ మంది ఉండరు అసలు ఎవరు ఉండరు కూడా. సో రాజమండ్రిలో అయితే కనుక నాకు చెప్పాను కదా హ్యాండిక్యాప్టెడ్ కదా మేడం, పింఛన్ తీసుకోవడానికి వెళ్తుంటాను మేడం. నాకు పింఛన్ వస్తుంది. సో తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా అందరూ కూడా ఎవరికి రీసెంట్గా ఇప్పుడు ఒక 10 days బ్యాక్ నుంచి మేము ఫేమ్ అయ్యాం కాదు, అంతకుముందు ఎవరికి తెలియదు మేడం. తెలిసినా సరే మా సొంత వాళ్ళు తెలుసు మేడం. వాళ్ళ సొంత వాళ్ళు గబుక్కుని ఏమంటారు కదా మేడం. సో ఆ విధంగా తప్ప ఎవరు నన్ను విమర్శించలేదు మేడం. సో ఇక్కడికి వచ్చేయడం వల్ల అదొక లాభం కూడా మేడం. విమర్శలు తక్కువైనాయి. మా రిలేటివ్స్ అయితే ఎవరు ఏమనలేదు మేడం. విమర్శలు అయితే ఎవరైనా వాళ్ళ మనసులో ఉండొచ్చు కానీ బయటకి అయితే ఎవరు ఏమనలేదు. సో ఈ జర్నీలో మీరు హ్యాపీగా ఇంత హ్యాపీ ఉన్న మూమెంట్ అన్ని ఏదైనా ఉందా? అంటే ఈ జర్నీ మొత్తంలో హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను, ఇట్స్ ఎ బెస్ట్ మూమెంట్ అనేది ఏమైనా ఉందా మీ జర్నీ? బెస్ట్ మూమెంట్ అంటే మేడం మా ఛానల్ రీచింగ్ అయిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది 3 మేడం. తమన్ గారు మా ఫస్ట్ పెట్టడము, మా రీల్ అయితే ఆయన స్టోరీలో పెట్టడము,
అండ్ రీసెంట్గానే రాహుల్ సిప్లిగంజ్ గారు, బిత్తే సత్ గారు కూడా మేము చేసినట్టు వాళ్ళు కూడా మమ్మల్ని ఇమిటేట్ చేసి సపోర్టివ్గా చేశారు. అది అండ్ ఇంతకుముందు ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే మేడం ఇదేమీ లేకపోతే వీటిలో పర్మిషన్ కూడా రాదు మాకు ఈ స్టూడియోస్ కానీ వీటికి ఇలా రావడానికి. బట్ ఇప్పుడు ఏంటంటే మేము ఓకే రేపు ఇది ఉంది, ఈ రోజు ఇది ఉంది అని హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి మేము ఈ డేట్ అని చెప్పడం అది హ్యాపీగా ఫీల్ అనిపిస్తూ ఉంది. అన్నిటికీ మించి ఈ సోషల్ మీడియా తరపు నుంచి రీచింగ్లోని మాకున్న డ్రీమ్ మీ ద్వారా సక్సెస్ అయింది. ఇది మెయిన్. అది మేడం మా అసలు తమ్ముడు గారు పెట్టింది ఎంతో, తర్వాత మీరు దానికి ఆఫర్ ఇచ్చడం దానికి దానికి ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం. లేదండి, నెక్స్ట్ వీక్ మీ షూట్ ఉంటుంది. Oh my, నెక్స్ట్ thank వీక్ you, అంటే thank అది you, ఎట్లా great, ఏంటి అనేది great and supporting. నాకు తెలియదు కదా, అంటే మీకు ఆ స్టోరీలు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది. బట్ షూట్ అనేది ఉంటుంది, మీరైతే మూవీలో ఉంటారు. మీరు ఆ పరంగా మీరు వాళ్ళందరినీ, మిగతా వాళ్ళని కూడా మీరు అందరినీ కలవచ్చు. ఫర్దర్గా ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాళ్ళని మీరు అడగొచ్చు. ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక ర్యాపో అనేది ఒక ప్లాట్ఫామ్ వరకు మా వల్ల అయింది, అండ్ ఎస్పెషల్లీ నా వల్ల అయిన వరకు నేను చేశాను. థ్యాంక్ యూ. మా మొత్తానికి చెప్పాలని నా డ్రీమ్ కంటే మా డ్రీమ్ అయితే మీ ద్వారా ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎలా వెళ్ళాలి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఒక్కరిని కూడా తీసుకోవాలంటే ఎవరు తీసుకోరు, చాలా కష్టపడాలి. సో ఆ తొలిమెట్టి మీ ద్వారా వస్తుందంటే దానికన్నా అదృష్టం ఏమైనా ఉంటుందా మేడం? ఇంకా అదృష్టం చెప్పండి, మీరే చెప్పండి, దానికన్నా అదృష్టం ఏమైనా ఉంటుందా మేడం? ఇంకా అంతే మేడం, దాన్ని వర్ణించలేను. సారీ మేడం. ఏం లేదు, మీరు చాలా ఎక్సైట్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. లేదు, నేను ఆఫ్టర్ షో మీకు నెంబర్ ఇస్తాను. డైరెక్టర్ పేరు కిరణ్ గారు, సుబ్బమ్మ ఇదే ఈవిడి కథ అనే ఒక సినిమా అది. సో దానిలో అందరూ మంచి మంచి ప్యాడింగ్, అందరూ చాలా మంచి వాళ్ళు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. సో దాన్ని అది వచ్చేసి హీరో కూడా ఇళయరాజా గారు వాళ్ళ రిలేటివ్స్ ఆ అబ్బాయి. సో తమిళ్, తెలుగు ఒక 4-5 లాంగ్వేజెస్లో అది రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా దానిలో ఒక చిన్నదైనా ఏదైనా మీకు హెల్ప్ అవుతుంది అనేది థాట్ అంతే. అంటే ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది మూవీ అయిపోయింది, ఇంకొక 3/4 ఒక 1/4 మూవీ ఉంది, 3/4 మూవీ అయిపోయింది. సో కాబట్టి దానిలో నేను చెప్పాను డెఫినెట్గా మీకు ఒకటి అనేది ఉండాలి అని. సో వాళ్ళు డెఫినెట్గా చేస్తారు, మన మాట అయితే తీసేరు. డైరెక్టర్ మనకు బాగా తెలుసు, మన మాట తీసేరు. మీరు నేను నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దెన్ మీ షూట్ కూడా స్టార్ట్ అవుతుంది, అవి కూడా మీరు లైవ్లో పెట్టుకోవచ్చు. మీరు అవి కూడా లేదు, మీరే హ్యాపీగా మీరు లైవ్ చేసేటప్పుడు మీరు అవి కూడా మాకు ఈరోజు ఒక ఆపర్చునిటీ వచ్చింది, దెన్ మేము కష్టపడినందుకు ఇలా ఉంది అని చెప్పి మీరు అది కూడా లైవ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మేడం. సో లాస్ట్ రాహుల్ సిప్లిగంజ్ గారు కానీ బిత్తే సత్ గారు మాట్లాడడం జరిగిందా? మెసేజ్ రిప్లై అయితే ఇచ్చారు మేడం, రిప్లై ఇచ్చారు. మీ సపోర్ట్, మీ కొత్త కంటెంట్ బాగుంది, సో అందుకని మేము ఎంకరేజ్ చేసాం అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. ఇంకా మంచిగా పిన్ చేశారు మేడం, వాళ్ళ దాంట్లో పిన్ చేసి పైన స్క్రోల్ చేసి మీ కంటెంట్ బాగుంది కాబట్టి మేము సపోర్ట్ చేసాం అని చెప్పేసి మాకు ఒక భరోసా ఇచ్చారు మేడం వాళ్ళు. సో అదొక పెద్ద అచీవ్మెంట్ కూడా, అది కూడా. సూపర్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ ఉమా, థ్యాంక్ యూ. సో ఈరోజు అయితే మేము మా టాలెంట్ మమ్మల్ని గుర్తించిన ఆంధ్రప్రభకి వచ్చామాట. సో మేము ఎప్పటి నుంచో ఒక డ్రీము మూవీస్లోకి వెళ్ళాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉండేదన్నమాట. ఈరోజు ఫిల్ఫిల్ చేశారు మా ఆంధ్రప్రభ స్టూడియో ఛానల్ వారు. సో వాళ్ళకైతే స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇంకా మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి ఛానల్ని, ఇలాంటి మా టాలెంట్ గుర్తించే ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులకు ఒకసారి నమస్కారం తెలుసుకుంటూ సెలవు. ఈ ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మాకు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా యొక్క డ్రీమ్ని ఈ ఛానల్ ద్వారా ఫుల్ఫిల్ చేశారు. ఇలానే ఎవరైనా కష్టపడి వచ్చే వాళ్ళకైతే వాళ్ళ కష్టాన్ని గుర్తించి మంచి సపోర్ట్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.